భూపాలపల్లి మున్సిపాలిటీలోని 15వ వార్డు నుండి బరిలోకి దిగిన తమకు మద్దతుగా నిలిచి గెలిపించాలని 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి దార పూలమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దార పూలమ్మ. పలువురు స్థానికులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 15వ వార్డులో హడావిడిగా ప్రజల అభిప్రాయం కూడా తీసుకోకుండా రోడ్డు నిర్మాణం అస్తవ్యస్తంగా చేపట్టినట్లు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు గమనించాలన్నారు. కాకతీయ కాలనీ, ఇందిరానగర్ కాలనీలో 15వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దారు పూలమ్మ గారి కారు గుర్తుకు ఓటేయమని ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా కాకతీయ కాలనీ లైన్లో ఈ మొన్ననే వేసిన ఈ రోడ్డును గమనిస్తే మనం ఎలక్షన్లు వచ్చినాయని హడావిడిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోడ్డును ఈ విధంగా వేసారు. యాక్చువల్గా ఈ రోడ్డు ఎట్లా వేయాలంటే ఈ రోడ్డును మొత్తం డిస్మాంటిల్ చేసి కొత్త రోడ్డు వేయాల్సిన అవసరం ఉండే, కానీ ఉన్న పలంగా ఎలక్షన్స్ వచ్చినాయని చెప్పి ఇది ఒక డ్రామాతోని ఈ రోడ్డు ఈ జనాలందరికీ ఎవరి ఇష్టం లేకుండా ఎవరి ఒక అభిప్రాయాన్ని సేకరించకుండా విచ్చలవిడిగా ఈ రోడ్డు వేయడం జరిగింది. ఇది చూసినట్లయితే ఈ రోడ్డుకి ఈ ఇంటికి దాదాపు ఒక 2 ఫీట్ల ఇంటికి ఇల్లు ఉన్నది. ఇట్లా ఇదే విధంగా ఉంటే వర్షాకాలము ఈ రోడ్డు మీద వచ్చే వరద మొత్తం ఇంట్లో పోయి ప్రమాదం ఉన్నది. ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు అరాచకాలు కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజలు గమనించి కారు గుర్తుకు అత్యధిక మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించాలని దార పూలమ్మ గారిని 15వ వార్డు నుంచి గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాను.